దళపతి విజయ్ డీఎంకేకు ప్రత్యామ్నాయంగా తన పార్టీని నిలబెడతారా? అన్నా డీఎంకే రోజురోజుకి ప్రారంభం కోల్పోతున్న ఈ సమయంలో డీఎంకేకు ప్రత్యర్థి టీవీకే పార్టీయేనా? దాన్ని ఈ స్థాయిలో తీసుకెళ్లగల సత్తా దళపతి విజయ్కు ఉందా? రాజకీయాలు సినిమాలా కాదని చాలా సీరియస్ వ్యవహారమని విజయ్ అన్న మాటలెవరికి చేతుల్లో కూడా చూపిస్తారా? జయలలిత మృతితో తమిళ రాజకీయాల్లో ఏర్పడిన శూన్యతను విజయ్ భర్తీ చేస్తాడా? 2026 ఎన్నికల్లో టీవీకేను అధికారంలో తెచ్చి సీఎం అవుతారా? హ్యావ్ ఎ లుక్. సినీ హీరో దళపతి విజయ్ తమిళనాడు రాజకీయాల్లో జోరు పెంచారు. వచ్చే ఏడాది జరిగే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. విజయ్ స్థాపించిన తమిళ గల వెట్రి కలగం టీవీకే పార్టీ తాజాగా కీలక ప్రకటన చేసింది. పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా విజయ్ను అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు పార్టీ కార్యనిర్వాహక మండలి సమావేశమై ఏకగ్రీవంగా తీర్మానించినట్లు వెల్లడించింది. ఇటీవలే రాజకీయాల్లోకి అడుగుపెట్టిన విజయ్ టీవీకే పార్టీని స్థాపించి తొలి మహానాడు ద్వారా తన సిద్ధాంతాలను, ఆశయాలను ప్రజల ముందుంచారు. 2026 ఎన్నికల్లో తమ పార్టీదే గెలుపని ధీమా వ్యక్తం చేశారు. రానున్న ఎన్నికల్లో ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోకుండా ఒంటరిగానే పోటీ చేస్తానని స్పష్టం చేశారు. మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న దళపతి విజయ్ పాలిటికల్స్లోనూ సీరియస్గాను తీసుకున్నారని అతని మాటలే చెబుతున్నాయి. రాజకీయాలు సినిమాలా కాదని ఇది చాలా సీరియస్ వ్యవహారమని వ్యాఖ్యానించారు. తనకు రాజకీయ అనుభవం లేకపోయినా భయపడి వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ప్రజల సంక్షేమం కోసం తన సినీ జీవితాన్ని వదులుకుని రాజకీయాల్లోకి వచ్చానని, వారి కోసమే తన పోరాటం ఉంటుందని విజయ్ స్పష్టం చేశారు. తాజా ప్రకటనలో తమిళనాడు రాజకీయాల్లో విజయ్ తన స్థానాన్ని మరింత పదిలం చేసుకున్నారు. దేశంలోని మిగతా రాష్ట్రాల పాలిటిక్స్ ఒక ఎత్తైతే తమిళనాడు పాలిటిక్స్ మరో ఎత్తు. తమిళనాడు రాజకీయాలది ఎప్పుడూ డిఫరెంట్ రూటు. ముఖ్యంగా తమిళనాడులో రాజకీయాలు సినిమాలది అనివాభావం సంబంధం. సినిమాల్లో క్లిక్ అయితే రాజకీయాల్లో క్లిక్ అయినట్టేనని, రాజకీయాలకు సినిమా దగ్గరి దారి ఉందని తమిళనట ప్రచారం. ఇప్పుడు ఉన్న డిఎంకే, ఐడిఎంకే రెండూ కూడా సినిమా నేపథ్యంలో ఉన్నవే. తమిళనాడులో సినిమా నటులు రాజకీయాలు రావడానికి ద్రావిడ ఉద్యమమే ప్రధాన కారణం. అన్నాదొరై ద్రావిడ ఉద్యమానికి మూల పురుషుడైన పెరియార్తో పాటు ఉద్యమంలో చురుగ్గా పనిచేసిన కరుణనిధి తమిళనట సినిమా ప్రస్థానంలో స్క్రీన్ రైటర్లుగా, నటులుగా పనిచేశారు. ద్రావిడ ఉద్యమ ఆవశ్యకతను, ఔచిత్యాన్ని సినిమాల ద్వారా తమిళ ప్రేక్షకులకు తెలియజేసేందుకు కృషి చేశారు. స్వతహాగా నటుడైన అన్నాదొరై సినిమాలకు, ఉద్యమాలకు, రాజకీయాలకు వాడుకున్నారు. అన్నాదొరై దారి ద్రావిడ ఉద్యమం పట్ల ఆసక్తి ఉన్న కరుణనిధి, శివాజీ గణేష్లను సినిమా ద్వారా ద్రావిడ ఉద్యమ ప్రచారంలో పాలు పంచుకున్నారు. తమిళనాడు మొదటి సీఎం అన్నాదొరై నుంచి సినిమా రంగ ప్రభావం రాజకీయాల్లో ఎక్కువగా కొనసాగుతూ వస్తుంది. డిఎంకేను స్థాపించారు. డిఎంకే వ్యవస్థాపకుల్లో ఒకరైన కరుణనిధి ఆ తర్వాత పలుమార్లు సీఎం అయ్యారు. ప్రస్తుతం తమిళనాడు సీఎం స్టాలిన్ కరుణనిధి కుమారుడే. స్టాలిన్ కూడా సినిమా రంగంలో పరిచయం ఉన్నవారే. సినీ రంగం నుంచి వచ్చిన మరో నటుడు ఎంజి రామచంద్రన్ కూడా ముఖ్యమంత్రి అయ్యారు. అన్నాదొరై స్ఫూర్తితో డిఎంకేలోని వచ్చిన ఎంజీఆర్ ఆ తర్వాత కరుణనిధిలో మనస్పర్ధాల కారణంగా అన్నా డిఎంకేను స్థాపించి 2 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. అదే క్రమంలో ఎంజీఆర్ శిశురాలైన జయలలిత ఆయన మరణం తర్వాత అన్నా డిఎంకే పగ్గాలు చేపట్టి ముఖ్యమంత్రిగా ఎదిగారు. తమిళ రాజకీయాలను ఎదురు లేకుండా శాసించారు.